స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ జెండర్ ప్రాముఖ్యత ఉన్నది, జెండర్ సాధారణ జెండర్ కాదు. అందుకే దయచేసి మన తరాలకు కానీ భావి తరాలకు తెలవాలని యాక్చువల్లీ దాని చరిత్ర కూడా రాయడం జరిగింది. ఆనాడు కీర్తిశేషులు శివరావు శెట్కర్ గారు భారతదేశం స్వాతంత్రం వచ్చిండే 47 15 ఆగస్టు ఇదే రోజు. కానీ మనం మరి నిజాం స్టేట్ ఉండే మనకు స్వాతంత్రం రాలేకపోయింది. అప్పుడు తిరంగా జెండా ఎగరేస్తే నిజాం ప్రభుత్వంలో నేరం ఉండే. సో శివరావు శెట్కర్ గారు, నరసింహరావు మాస్టర్ ఇద్దరు కలిసి అప్పుడు పొలిటీషియన్ ముంగట వచ్చి తిరంగా జెండా ఎగరేసి ఎన్నేసినందుకు వాళ్ళకి ఔరంగాబాద్ 2 సంవత్సరాల శిక్ష విధించడం జరిగింది. అందులో భాగంగానే జెండా స్వతంత్రం వచ్చిన తర్వాత మన శివరావు శెట్కర్ గారు ప్రతి సంవత్సరం 15 ఆగస్టు కానీ 26 జనవరి కానీ వారు ఎగరేసుకుంటూ వస్తున్నారు. వారు పరమదిన తర్వాత వారి కుమారుగా నేను దీనికి నాకు దగ్గర మళ్ళా 28-29 సంవత్సరాలు అవుతా ఉన్నాయి. అంటే ఈ జెండా యొక్క ప్రాముఖ్యత ఉన్నది, చరిత్ర ఉన్నది. అందుకే మొన్న 75 అప్పుడు దాని చరిత్ర రాసినాం. తెలవాలి ఇది జెండలు అంటే అందరి జెండాలు ఎగరేస్తాం మనం, ఎగరేయాలి కూడా. మన జాతీయ జెండా ఎగరేస్తాం, ఎన్ని ఎగరేస్తే ప్రతి ఇంటి మీద ఎగరేయమని ఉన్నది. అంటే దీనికి ఒక చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర కూడా భావితరాలకు తెలవాలి. అప్పుడు కీర్తిశేషులు అప్పారావు శెట్కర్ గారు ఇక్కడ వారు ఉద్యమం మొదలుపెట్టిన స్వాతంత్ర సమరం, వారి ఆధ్వర్యంలో శివరావు శెట్కర్ గారు చాలా మంది సమరయోధులు మరి పాల్గొనడం జరిగింది. మరి ప్రతిసారి